చిత్రలేఖ పేరు బాగుంది. అలా చిత్రలేఖ గిరిబాబు అనే అతనితో వివాహేతర సంబంధం కొనసాగించేది. అది తన అత్తగారికి తెలిసిపోయింది. అది తన భర్తకు ఎక్కడ తెలిసిపోతుందేమో అనే భయంతో భోజనంలో విషం కలిపి అత్తగారిని చంపేస్తుంది. ఈ విషయం తన ప్రియుడు గిరిబాబుకు చెప్పగా అలా ఎలా చంపేస్తావో అని గొడవపడ్డాడు. అలా గొడవ పడుతుండగా చిత్రలేఖ మరిది అయిన రమేష్ కొడుకు చాటు నుంచి గమనించాడు. ఆ విషయం రమేష్కు చెప్పాడు. అప్పటి నుంచి రమేష్ చిత్రలేఖ ప్రతిచర్యను గమనిస్తూ వచ్చాడు. అలా ఒకరోజు గిరిబాబు భార్య తన భర్తతో చిత్రలేఖ వివాహేతర సంబంధం పెట్టుకుందని, నా భర్తను ఏమార్చి నా కాపురం చెడగొడుతుందని పంచాయతీలో నిలబెడుతుంది. అప్పుడు అమాయకురాలిలా చిత్రలేఖ నటిస్తూ ఉండగా చిత్రలేఖ మరిది అయిన రమేష్ వచ్చి గిరిబాబు భార్య చెప్పింది నిజమే అని, నేను చూసా అని రుజువులతో సహా నిరూపిస్తాడు. చిత్రలేఖని ఊరు నుంచి బహిష్కరించగా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది చిత్రలేఖ. అలా చిత్రలేఖ వెళ్ళిపోయిన కొన్ని రోజులకి రమేష్ నడివీధిలో తల తెగి పడి ఉన్నాడు. అదే రోజు చిత్రలేఖ తన భర్త దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అంటూ ప్రాధేయపడుతుంది. ఈలోగా ఊర్లో వాళ్ళందరూ చిత్రలేఖని చూసి తనే రమేష్ని చంపేస్తుందని చిత్రలేఖని పంచాయతీలో పెడతారు. అప్పుడు చిత్రలేఖ రమేష్ని నేనే చంపా అని, నా గురించి రహస్యాలు తెలుసుకోవడానికి వాడికి ఏం అవసరం ఉందని, నా గురించి ఎవరు తెలుసుకోవడానికి ప్రయత్నించినా అలాగే చంపేస్తా అని అరుస్తూ చెప్పింది. అలా రమేష్ని చంపినందుకు అక్కడికక్కడే చిత్రలేఖని ఊరి ప్రజలందరూ కలిసి చంపేశారు. ఇదేంటి ఇలా ఉంది? నిద్రపోదామని చేస్తే నిద్ర మొత్తం పోయేలా ఉంది. ఇది 2 బుక్స్ అసలు చదవకూడదు బాబోయ్. ఇంతగా ఆడేడ్రా? ఇంకెక్కడ ఉంటాడు? పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఎవరితో? 2 నెలల క్రితం ఒక అమ్మాయి పరిచయం దాంతో మాట్లాడుతున్నాడు. అవునా? హాయ్, ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు. నువ్వు? నేనా, మొన్న బయటకు వెళ్ళాం కదా, పవన్ గడి బైక్ నా దగ్గర ఉండిపోయింది. అందులో ఏమున్నాయా అని చూస్తున్నా. అవును, నీకు నా కళ గురించి చెప్పలేదు కదా? ఎవరొచ్చారో కల్లోకి? ఇంకెవరు వస్తారు? నువ్వే వస్తావు. నేను ఎలా ఉంటానో తెలుసారా నీకు? ఎలా ఉంటానో కూడా తెలియకుండా కల్లోకి వచ్చానంట. నువ్వు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నావు. నువ్వు అనుకున్నంత అందంగా ఏముండను. అయినా చూడకుండా లవ్ చేస్తున్నా అంటావేంట్రా బాబు? నన్ను చూశాక నేను ఎలా ఉన్నా సరే నన్ను నువ్వు ప్రేమిస్తావనే కాన్ఫిడెన్స్ నాకుంది. నీ అందాన్ని చూసి కాదు, నీ ప్రేమించే మనసును చూసి నేను నిన్ను ప్రేమిస్తాను. అయినా నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమించడానికి పుట్టావని. సర్లే గాని ఆ కళ ఏంటో చెప్పు. కళ ఏంటంటే, నువ్వు నేను అలా బండి మీద వెళ్తామంట. మనకు ఫేవరెట్ స్పాట్ ఉందంట. అక్కడికి వెళ్ళి కూర్చొని నేను ఐ లవ్ యూ అని చెప్తే నువ్వు ఓకే అనేసి అంట. ఇంకా నేను వెంటనే నీ వైపు చూసి, నువ్వు చూడకుండా నీకు ఓకే ఎలా చెప్తా? నువ్వు ఎలా ఫిక్స్ అవుతావు? నాకంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అసలు మనది లవ్వేనేరా? అసలు ఎవరో కూడా తెలియని స్టేజ్ నుంచి మనం అసలు సీక్రెట్సే లేని రిలేషన్షిప్లో ఉన్నాం. నేను గతంలో ఎలా ఉండేవాడిని, నాకు పాస్ట్లో ఎన్ని రిలేషన్షిప్స్ ఉన్నాయి, నేను ఎలా ఉందాం అనుకుంటున్నాను అన్నీ నీకు తెలుసు. అలాగే నువ్వు ఎలా ఉందాం అనుకుంటున్నావు అనేది కూడా నాకు తెలుసు. ఇంత అండర్స్టాండింగ్ ఉన్న మనం లవర్స్గా ఇంకేమవుతాం? పొందరా? సర్లే. వీటికి గోస్ట్ డిటెక్టరా? డబ్బాకి లైట్లు తగిలిస్తే గోస్ట్ డిటెక్టరా?
ఏంటి ఎక్కడికి? ఇదేంటిది? దెయ్యాలను కాకుండా నన్ను డిటెక్ట్ చేస్తుంది. ఉమ్, సర్లే ఎందులే కానీ మనకి ఇది. క్యాలిక్యులేట్ యువర్ లవ్ చేద్దాం. ఓ మీ అబ్బా, ఇది ప్రాంక్. ఇదేదో బాగానే ఉంది, లేక పంపిద్దాం. తన మనసులో ఉన్నాను లేదో తెలుస్తుంది. సెండ్. నా బ్యాగ్ ఏమైనా ఓపెన్ చేసావారా? నార్మల్గా చూసాను అంతే. అరే అదేంట్రా, అది లైట్లు వెలుగుతూ సౌండ్ వస్తుంది. సౌండ్ వచ్చిందా? ఎక్కడరా? ఇక్కడే. సౌండ్ వస్తుందంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్రా. రావట్లేదు కదరా. ఇప్పుడు వెళితే చూడు, అదిగో రూమ్ లో కాదురా, నీలోనే నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది. సర్లే నువ్వు వెళ్ళు. అరే నిజంరా బాబు, నువ్వు వెళ్ళరా. నువ్వు ఇప్పుడు నమ్మవురా. ఏదో ఒకటి అయితే గానీ నీకు నమ్మకం రాదు. నువ్వే నాకు ఫోన్ చేసి ఏంట్రా ఇదంతా నవ్వుతావు చూడు. ఎవడే గిరిబాబు? నా పేరు పెడతాం అనుకుంటే గిరిబాబు అని పెట్టిందేంటి? ఎవడే గిరిబాబు? ఎవడు లేడని చెప్పింది? మరి ఎంత దవం చేయాలా? మనమే లైట్ తీసుకోవాల్సింది. సర్లే. మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఊరు నుంచి బుక్ తెచ్చాం కదా, ఆ బుక్ తెచ్చినప్పుడు నుంచి ఆ అమ్మాయి నాతో మాట్లాడేది. అది ఇంతకీ అమ్మాయి కాదురా. నేను ఎన్ని రోజులు అమ్మాయితో మాట్లాడుతున్నాను అనుకున్నా, కానీ నేను దెయ్యంతో మాట్లాడుతున్నాను రా.
ఇదంతా ఆ బుక్ వల్లే అనుకుంటా. ఆ రూమ్లోకి వెళ్ళడానికి కూడా నాకు ధైర్యం చాలట్లేదురా. ఆ రోజు నువ్వు చెప్పింది కరెక్టేరా. ఆ గోస్ట్ డిటెక్టర్ ఆ రోజు వర్క్ చేయడానికి కూడా కారణం అదే. అలాగే సరే, ఆ బుక్ తగలబెట్టి ఫోన్ చేస్తాను. అదైతే ఎక్కడ అబ్బా, వద్దు వద్దు, నన్ను ఏం చేయకు. ఏం చేయొద్దా?